నేనైతే అల్లూరు జిల్లా నుండి వచ్చేస్తానండి. కానీ అల్లూరు జిల్లా వీడియోస్ అయితే ఇంకొన్ని ఉన్నాయండి. అవి వస్తూనే ఉంటాయి. కొంచెం ఓపికతో చూస్తూనే ఉండండి. సరేనండి. ఇక నేను అల్లూరు జిల్లా నుండి వచ్చిన 2 రోజులకి పెద్ద గాలి తుఫానండి. అసల ఎంతంత బీభత్సం కాదండి. నేనైతే మా ఇల్లు పైన రేకుందండి. రేకు ఎగిరిపోయిందనుకున్నానండి. జడిసిపోయామండి నేను, అమ్మ అయితే. అంత భయంకరమైన గాలి తుఫానండి. వర్షం తక్కువే కానీ గాలి విపరీతమండి. సాయంత్రం 7కే పట్టుకుందండి గాలి తుఫాను. అసల కంచెలు, గించెలు అన్నీ విరిగిపోయినాయండి. మీరు వీడియోస్‌లో చూడవచ్చండి. ఏ విధంగా ఇరిగిపోయినాయో. ఇంకా కుర్చీలు కూడా అసల చెల్లాచెదురుగా సామాన్లు కూడా చాలా మట్టు వరకు పడిపోయినాయండి. నీళ్ళు కూడా లోపలికొచ్చేసినాయండి మన కొత్తింటి లోపలికి. ఇంకా కొత్తిల్లు ఎలా ఉంటే ఇంక పాతింటి దగ్గరికెళ్ళి చూద్దామండి. పాతిల్లు అయితే అసల కంచెలు మొత్తం సర్వనాశనమండి. చూడండి కంచెలు ఎలా ఉన్నాయో. వెలుగులో కూడా చూద్దురు ఇవే క్లిప్స్ ఎలా ఉన్నాయో. ఇది తుఫాను ఎండ్ అయ్యే టయానికి తీసానండి కొంచెము. ఇంకా ఇటు సైడ్ అయితే మొత్తం కంచె అయితే పడిపోయిందండి. అవతల వాళ్ళ ఇళ్ళకి మన ఇంటికి మధ్య. ఇది పాతింటి దగ్గరండి ఈ సిచ్యువేషన్ వచ్చేసి. అసలు మొత్తం చూస్తున్నారు కదండీ! ఇంకెదరి కంచె అయితే మొత్తం అసల గుడ్డ గ్రీన్ క్లాత్ ఎగిరి మొత్తం పడిపోయింది. ఇంక ఇదొచ్చేసి చూడండి, ఇప్పుడు చూడండి. కొత్తింటి దగ్గర అయితే పర్లేదండి. కొంచెం ఇలా ఉంది ఈ మాత్రం. అంటే క్లాత్ ఊడిపోయి కొంచెం కంచి ఉరిగిపోయిందండి. ఇంకా పాతింటి దగ్గర చూద్దురు మళ్ళీ డే టైంలో ఎలా ఉందో ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుందండి పాతింటి అవతారం అయితే. మీలో ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఉందా? ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గృహిణులు, అలాగే విద్యార్థులు, ఉద్యోగం చేసేవారు అందరూ కనీసం 10th పాస్ అయ్యి ఉండాలంటండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇందుట్లో ఎన్ని రకాలు ఉన్నాయన్నది మీరు స్క్రీన్ మీద పాంప్లెట్లో చూడొచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక పాతిల్లు అంటే అది కూడా నా సొంత ఇల్లు అనుకుంటారేమో. అంటే పాత మన సబ్స్క్రైబర్స్ తెలుసు. పాతిల్లు అంటే నేను ఒంటరిగా ఉన్నప్పటి నుంచి ఉంటున్న ఇల్లు అనమాట. మా రిలేటివ్స్కి అది సొంత ఇల్లు అయితే కాదండి. ఇంకా నేను ఉంటున్నాను అనమాట. మన యూట్యూబ్కి సంబంధించిన సామాన్లు, అలాగే కొన్ని నా సామాన్లు అన్నీ ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నాయన్నమాట. చూడండి మొత్తం ఇక్కడ బాత్రూమ్ ఉండేది, అంటే క్లాత్తో కట్టింది, మొత్తం ఎగిరి అవతల పడిపోయిందండి. ఈ ఇంటిని ఇప్పటికి ఎన్నోసార్లు క్లీన్ చేశాను, ఎన్నోసార్లు కంచెలు కట్టాను. అది మీకు తెలుసండి. యూట్యూబ్లో ప్రతి వీడియో వచ్చేది. చేసి నాకు ఇంకా విసుగొచ్చేసినట్టుందండి. ఇక ఇది వచ్చేసి మన సొంత ఇంటి దగ్గర గార్డెన్లోనే బొప్పాయి చెట్టు అండి. దానికి అది మొలిచింది. ఇప్పుడు కాయలు కాసినాయండి. చూసారండి గాలి తుఫాన్ దెబ్బకి ఎలా అయిపోయిందో ఇల్లు. పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ప్రస్తుతానికైతే 2 కాయలు కోస్తానండి. మిగతా ఇంకా బాగా రంగు వచ్చాక కోస్తాను. ప్రస్తుతానికైతే టెంపరీ కట్టి అలా వదిలేస్తానండి.
మంచి గుంజుకర్రలు చూసి మళ్ళీ స్టార్ట్ చేయాలండి, కొంచెం ఫిట్గా ఉండేలాగా. అప్పుడు ఎక్కడైందండి, ఇంక ముందుంది ముసలి పండగ, తుఫాన్ ఇది స్టార్టింగ్ మాత్రమే కదండి. మన సొంత ఇంటి దగ్గర కంచె అది కట్టేసి మనకి ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన సైట్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇది ఊరు నుండి కొంచెం చివర ఉందండి, ఇది ఊరు చివర అనమాట, తూర్పు వైపు ఊరికి. ఇవేనండి గవర్నమెంట్ వారు ఇచ్చిన స్థలాలు. ఒక 10 ఇళ్ళకి ఇచ్చారండి ఈ స్థలము. మనకి ఇంకా ఇల్లు కట్టేంత బడ్జెట్ లేక నేనైతే కట్టలేకపోయాను, ఇంకా అలా వదిలేసానండి నా స్థలాన్ని అయితే. కొత్తగా సిమెంట్ రోడ్ అయితే పోసారండి, బాగుంది. ఇంకవన్నీ పొలాలే, నీళ్ళు వదిలేరా. గంగ అయితే చేపలకి వెళ్ళినట్టుందండి, బాబోయ్ భలే ఉన్నాయండి చేపలు. చిన్న చేపలు, పెద్ద చేపలు. నేను మిస్ అయ్యానా? అన్ని రకాలు తీసుకొచ్చిందండి గంగ. గొరసలు, బొమ్మిడాలు, జల్లకొంకులు, చందమామ పరిగెలు, వెదురు పరిగెలు, ఇంకేమున్నాయి. ఇవన్నీ కలిపి వండితే చాలా బాగుంటుంది. ఎక్కడికి, ఏ చెరువుకి వెళ్ళారు గంగ చేపలకి? చాలా దూరం వెళ్ళారా? తనకే తెలియదంటే ఎక్కడ తీసుకెళ్లారు చేపలకి. ఇక చూడండి, మన ప్లేస్ అయితే ఇక్కడ ఉందండి. తెలుసు కదండి మీకు, పాత వీడియోస్ చూసిన వాళ్ళకి. ఇది ఎవరి ఇల్లు కానీ కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు. మొత్తం 10 ఇళ్ళకి ఇచ్చారండి ఇక్కడ. 10 ఇళ్ళ నుంచి మళ్ళీ ఒక ఇల్లు తీసేసినట్టున్నారు. ప్రస్తుతానికి 9 ఇళ్ళకి ఇచ్చారు స్థలము. ఇంకా మనదైతే ఇదండి. ప్రస్తుతానికైతే నేను ముందైతే మట్టి పోయిద్దాం అనుకుంటున్నానండి. కన్స్ట్రక్షన్ అయిన ఇల్లులు 3, అదొకటి, ఇదొకటి, ఇది గంగావాళ్ళ ఇల్లు. ఇది అవుతా ఉంది కన్స్ట్రక్షన్. ఇంకా ప్రజెంట్ అయితే 2 ఫ్యామిలీసే ఉన్నారండి ఇక్కడ. ఇది మన స్థలము. ఇంకా మట్టి పోయించేస్తాను కదండి, ఎలా కడితే బాగుంటుందో చెప్పండి. మన యూట్యూబ్ కోసం అయితే సింపుల్గా నేను కట్టాలనుకుంటున్నానండి. యూట్యూబ్కి హౌస్ ఎలా కడితే బాగుంటుందో ప్లాన్ ఇవ్వండి, సరేనండి. ఇది స్థలం అయితే 1.5 సెంటు. ఇల్లు చూసారు కదండి, ఇంత వస్తుంది. మనకంత ఇల్లు అవసరం లేదండి. చిన్నగా హాలు, ఆ హాల్లోనే కూడా హాల్లోనే కిచెన్ వచ్చేస్తండి. ఎందుకంటే మన యూట్యూబ్ కదండి, అందుకోసం. ఇంకా అది రైట్ సైడ్ మనకి కొంచెం ప్లేస్ వచ్చింది. మరి అది గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు, లేదంటే మాకు మొక్కలు వేయడానికి అలా ఉంచేస్తారో తెలియదు. ఇదండి తాటాకులతో అనుకుంటున్నాను నేనైతే తాటాకులతో సింపుల్గా ఒక పాక లాంటిది, హట్ లాంటిది అనుకుంటున్నానండి. సపోజ్ ఇక్కడ చూడండి స్క్రీన్ మీద, ఈ టైప్లో బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. అసలు ఎలా కడితే బాగుంటుందో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నానండి నేనైతే. మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఇవ్వండి. కట్టిన తర్వాత ఏమేమి చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో ఏంటన్నది. ఫస్ట్ అయితే మట్టి పోయించేస్తానండి. ప్రస్తుతానికైతే ఇలా ఉంది మన స్థలం. మనకు కట్టేంత బడ్జెట్ ప్రజెంట్ లేక కొంచెం ఆఫ్ చేస్తున్నాను. అంటే కట్టే బడ్జెట్ ఉంటే మన సొంత ఇల్లు ఉంది కదా, అదే కట్టేద్దును. అంటే ఇది ఊరికి కొంచెం చివరగా, ప్లస్ చెప్పాను కదా 1/2 కిలోమీటర్ దూరంలో ఉండడం వలన, అంటే ఊరిని ఆనుకొనే ఉంది కానీ మన ఇంటి నుంచి చూస్తే అసలు ఇంటి దగ్గర నుంచి అయితే 1/2 కిలోమీటర్ దూరం అండి. ఇది చూస్తారు కదండి మన ప్లేస్ అయితే ఇది. ఎలా చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయం కూడా మీ కామెంట్ రూపం ద్వారా నాకు తెలియచేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను కదండి, అందుకోసం మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా ప్రశాంతంగా అంటే ఈ చుట్టుపక్కల పొలాలు కాబట్టి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఈరోజు గంగ దగ్గరికి భోజనానికి వచ్చేయాలండి. అందరు వచ్చేయండి అంటుంది గంగ.
చేపలకి అందరూ వచ్చేయండి అంటుంది. కూర వండుతున్నానండి తినేద్దరు కానీ రండి అందరూ. కూర వండుతున్నాను తినేద్దరు రెండు అంటుంది. గుర్తుందండి గంగా, పాత సబ్స్క్రైబర్స్ గుర్తుంటుందండి. నేను పాత ఇంట్లో అప్పుడు వీడియోస్ 2023, 24 వీడియోస్లో ఇంట్లో గంగా మేము ఉండేవాళ్ళం కదండి. అలా చుట్టూ పొలాను. సరేనండి, మరి ఉంటాను. మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్.